హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు క్యారెట్ హల్వా ఎలా చేయాలో చూద్దాము. క్యారెట్ హల్వా చేయడానికి ఇలా రెడ్ కలర్లో ఉండే క్యారెట్ని తీసుకోవాలి. నేను ఒక హాఫ్ కేజీ క్యారెట్ని పీల్ తీసేసుకొని తురిమి పెట్టుకున్నాను. ఈజీగా సింపుల్గా చేయడం కోసం క్యారెట్ తురుమును కుక్కర్లో వేసుకొని హాఫ్ కేజీ క్యారెట్ తురుముకు ఒక పెద్ద గ్లాస్ మిల్క్ వేసుకొని కుక్కర్ మూత పెట్టి 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. 2 విజిల్స్ వచ్చిన తర్వాత కుక్కర్ మూత ఓపెన్ చేసి ఇలా కలుపుకోవాలి. ఈ మిశ్రమం అంతా దగ్గరికి వచ్చేదాకా కలుపుతూ ఉండాలి. ఇలా కుక్కర్లో కాకుండా నార్మల్ ప్యాన్లో కూడా చేసుకోవచ్చు, కానీ కుక్కర్లో చేస్తే ప్రాసెస్ ఫాస్ట్గా అవుతుంది. చూడండి, ఇలా మిశ్రమం దగ్గరికి వచ్చే వరకు మంటను హై ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుతూ ఉండాలి. ఇలా చేస్తే ఫాస్ట్గా దగ్గరికి వచ్చేస్తుంది. ఇలా కలుపుతూ ఉండాలి. కాసేపటి తర్వాత ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చేసింది. ఈ టైంలో మనము షుగర్ని యాడ్ చేసుకోవచ్చు. హాఫ్ కేజీ క్యారెట్ తురుముకు నేను 1 కప్పు షుగర్ యాడ్ చేస్తున్నాను. స్వీట్ ఎక్కువగా తినేవారైతే ఇంకొంచెం షుగర్ కూడా యాడ్ చేసుకోవచ్చు, కానీ హాఫ్ కేజీకి ఇది పర్ఫెక్ట్ కొలత, కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు ఇలా షుగర్ వేసి మళ్ళీ కలుపుకోవాలి. షుగర్ వేయగానే కొంచెం లూజ్ అవుతుంది కదా, మళ్ళీ మంటను మీడియం టు హై ఫ్లేమ్లో ఉంచుకొని ఇలా కలుపుతూ ఉండాలి. ఆలోపు మనం డ్రై ఫ్రూట్స్ కట్ చేసి పెట్టుకోవాలి. నెయ్యిలో మనకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ను వేయించి పెట్టుకోవాలి. నేను అలానే డ్రై ఫ్రూట్స్ వేయించాను. వేయించిన డ్రై ఫ్రూట్స్ని క్యారెట్ మిశ్రమంలో వేసి కలుపుకోవాలి. ఇప్పుడు మంటను సిమ్లో పెట్టుకొని బాగా కలుపుకోవాలి. చూడండి, ఆల్మోస్ట్ క్యారెట్ హల్వా తయారైపోయినట్టే. ఇలా కలుపుతూ ఉండాలి. చూడండి కన్సిస్టెన్సీ ఎంత బాగా వచ్చిందో. క్యారెట్ తురుమును ఇలా కలుపుతూ ఉండాలి. ఈ స్టేజ్లో మనము కోవాను కూడా యాడ్ చేసుకోవచ్చు. కోవా ఫ్లేవర్ నచ్చేవారైతే కోవాను యాడ్ చేసుకోవచ్చు. హాఫ్ కేజీ క్యారెట్ తురుముకు 100 గ్రామ్స్ క్యారెట్ తురుము వేసుకొని కలుపుకోవాలి. నేను కోవాను వేయడం లేదు. అదే ప్లేస్లో మరి కాస్త నెయ్యి వేసి కలుపుకుంటున్నాను. చూడండి, క్యారెట్ హల్వా తయారైపోయింది. ఈ క్యారెట్ హల్వా చాలా రుచిగా, చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా నేను చెప్పిన ప్రాసెస్లో క్యారెట్ హల్వా చేసి చూడండి, మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది. అంతేనండి, ఎంతో సింపుల్గా ఈజీగా క్యారెట్ హల్వా తయారైపోయింది. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, కమెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.